కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటపురంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభకు హాజరైన ఆయన సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు పేదలకు కాకుండా పెద్దలకు ఉపయోగపడుతున్నాయని ఆరోపించారు. ఎప్పుడు మూసి ప్రక్షాళన గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను హిట్లర్ లాంటి వాడినని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ హిట్లర్ను ప్రపంచం మొత్తం వ్యతిరేకించిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ ముస్లిం అంశాలతో ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఒక కొత్త సిటీ నిర్మిస్తారట. దానికి 2 లక్షల కోట్లు పథకాలు తప్ప వాస్తవంగా పేదవాళ్ళకి మేలు చూపే పథకాలు కాదు. ఆయన చోట ఏం మాట్లాడారంటే హైదరాబాద్లో 1,00,000 కోట్ల విలువైన బిల్డింగులు గుడిసెలు మేము కూల్చేశాం, అవన్నీ ప్రభుత్వ భూములు, అందుకని నేను చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నాడు. అంతేకాదు నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదల పైన కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కబళించి చూసినటువంటి ఒక దుర్మార్గుడు నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ని పొగుడుతున్నాడు. నా కోపం వస్తే హిట్లర్ లాంటి వాడిని అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ల మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. హైదరాబాద్ పక్కన